నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు ఆహ్, మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి? ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువుగారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఆ! ఈ వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్‌గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అమావాస్యకి సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము, బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తూ ఉన్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే, మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును, ఆ గణపతి పసుపు గణపతిని, కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్లలో కలిపేయవచ్చును, చెట్లలో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ 2 గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును. మేము మాత్రమే, ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురువుగారు, ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కొంతవరకు మేలు జరుగుతుంది, ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. అలాగే బంధుమిత్రుల యొక్క సమాగమనము, అందరూ ఒక్కసారిగా రావటం అంటే అర్థం ఏమిటి అంటే, శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి పనులు మీరు చేసుకోగలుగుతారు తప్పకుండా అని. వ్యాపార పరంగా ఆశించినంతటి లాభాలు రాకపోయినా ఎంతో కొంత మేలుగానే జరుగుతుంది గాక, మరీ ఇబ్బందులైతే ఉండవు. అలాగే ఉద్యోగమున అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెము జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట అన్నా సరే అని అనుకొని మీరు ముందుకు వెళితే మీకు పదోన్నతులు అనేటువంటివి కలిగే అవకాశము ఉన్నది.
అంతేకాకుండా చేపట్టినటువంటి కార్యక్రమాలు కొంచెము విజయవంతముగానే పూర్తి చేసుకుంటారు. చిన్న చిన్న అడ్డంకులేవో వస్తే రావచ్చును, అంతేగాని వాటిని అధిగమించి మీరు తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి విధానంగానే ఉన్నది. అలాగే వృత్తి వ్యాపారాలు విశేషముగా రాణించడం అనేటువంటిది కూడా ఉన్నది. ఎవరెవరి వృత్తిలో వాళ్ళు రాణిస్తారు, వ్యాపారాలు కూడా పర్వాలేదు చేసుకోగలుగుతారు గాక. ఆర్థిక పరంగా కొంతవరకు అనుకూలముగానే ఉన్నది. అంటే యథావిధిగా వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి ఏదైతే ఉందో అది వస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటం, వాళ్ళ ద్వారా కొన్ని ఉపయోగాలు జరగటం మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఒక చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉన్నాయని గ్రహించాలి. ఎందుకు అంటే గతములో మీరు సంపాదించినటువంటి సంపాదన కావచ్చు, మమ్మల్ని ఎవరేం చేస్తారులే, వీళ్ళు చిన్నవాళ్ళు కదా, వీళ్ళని ఏముంది పెద్ద, వీళ్ళు నన్ను చేసేది ఏముంది అని కొంచెం మీ వ్యాపార దృక్పథంతో వాళ్లకు ఎవరికైనా ఇబ్బందులు చేసి ఉంటే వాళ్ళ నుంచి మీకు కొంచెము ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది అనేటువంటిది మాత్రం గ్రహించాలి. అలాగే ఉద్యోగుల నుండి కొంత వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. అంటే మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ నుండి మీకు వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడవచ్చును. అందరినీ సమన్వయం చేసుకోవడం కష్టమే, కానీ ఎక్కడో ఒక చోట ఒక మాసం అలా ఒక మాసం ఇలా మానవ జీవితము సహజం ఉంటుంది గాక. అలాగే దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవటం అనేటువంటిది మంచిది. మీకే మేలు జరుగుతుంది గాక. ఈ మాసము కాకుండా మళ్ళీ వస్తాము అని చెప్పటము అది అనుకూలంగా చేసుకొని చూసుకోండి, మీకు మేలు జరుగుతుంది. ఇక విద్యార్థులకు బాగా శ్రమపడి చదివితే మీకు చాలా మంచి యోగముగానే ఉంటుంది గాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి పని ఉంటుంది. ఇక సినిమా రంగంలో టీవీ సీరియల్స్లో వాటిల్లో నటించేటువంటి వాళ్లకు కానీ కళాకారులు ఉంటారు, ఏదో వీణ వాయించడము ఇంకొకటి, వీళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. కానీ జాగ్రత్తగా అడుగులు వేస్తే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది గ్రహించుకోవాలి. ఇది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర 1-2 సార్లు పరిశీలన చేసుకొని ఏమైనా దోషాలు ఉంటే పరిహారం చేసుకోండి, మేలు జరుగుతుంది గాక. ఓకే, చాలా చక్కగా వివరించారు గురుగారు. ఇక మీరు ఎప్పుడు చెప్తారు కదా రంగులు దిక్కులు, అలాగే దైవారాధన విషయాలు చెప్పండి. రంగుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు బూడిద రంగు వేసుకుంటే ఈ మాసమంతా కూడా మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు వీళ్లకు పనిచేస్తుంది గాక మేషరాశి వాళ్లకు. ఆరాధన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి నేను చెప్పిన అమావాస్య నాడు చేయాల్సినటువంటి పని చేసుకుని లక్ష్మీదేవిని ఆరాధించండి, మేలు జరుగుతుంది, మీకు జయోస్తు. చాలా చక్కగా వివరించారు. మేషరాశి వారికి బాగానే ఉంది. ఇక మీరు అనుకున్నట్టుగా 100% జరగాలి అంటే యాష్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. 4 దిక్కులు బాగానే ఉంటాయి. అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. మరి వ్యక్తిగత జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.